నమస్తే అండి. నమస్తే సార్. దావోస్ పర్యటన అద్భుతంగా జరిగింది. కాగ్నిజెంట్ వస్తుంది ఏపీకి, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందబోతుంది అనడానికి ఇదొక తార్కాణం. ఎందుకంటే ఆల్రెడీ టీసీఎస్, మైక్రోసాఫ్ట్ కూడా విశాఖపట్నం వస్తుందన్నారు. ఇప్పుడు కాగ్నిజెంట్ ఓకే అయింది. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఈ మూడు కనుక ఏపీలో అడుగు పెట్టిన తర్వాత జరగబోయే అద్భుతాలు మనం ఎన్నో ఇంకా చూడబోతున్నాం అనేది లోకేష్ గారు చెప్తున్నారు. ఈ ప్రపంచ దిగ్గజ సంస్థలు దావోస్ లో ఓకే చేసుకుని వచ్చారు లోకేష్ గారు ఒక పక్కన. మరో పక్కన చంద్రబాబు గారు దావోస్ పర్యటన ముగించుకొని నేరుగా ఢిల్లీ వెళ్ళిపోయి మళ్ళీ పోలవరం నిధుల గురించి, పోలవరం రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి, రాష్ట్రంలో ఇంకా పెట్టవలసిన పెట్టుబడుల గురించి, రాష్ట్రంలో రావాల్సిన కేంద్ర సంస్థల గురించి, రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సహాయం గురించి కేంద్ర మంత్రులు అందరితోనూ కలుస్తున్నారు. ఇంకా ఏపీలో అడుగుపెట్టలేదు. ఆయన దావోస్ నుంచి ఢిల్లీలో దిగారు. ఒక పక్కన లోకేష్ గారి బర్త్డే దావోస్ లోనే జరిగిపోయింది. దావోస్ లోనే ఆయన మొత్తం బిజీ షెడ్యూల్లో జరిగిపోయింది. ఈ నాయకులు ఇలా కష్టపడుతున్నారు. మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు రాష్ట్రంలో ఎలా తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు? పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడ కనపడట్లేదు. కనీసం పులివెందుల్లో రోడ్లు కూడా కూటమి ప్రభుత్వం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో పులివెందుల్లో కూడా రోడ్లు లేవు, కడపలో కూడా రోడ్లు లేవు. అవన్నీ కూటమి ప్రభుత్వం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా? ఏం చెప్తారు? మోహన్ జాలకి వెళ్ళిపోయింటాడు సార్. ఓకే, ఇప్పుడు నా ఇంటి పారి కూడా నేను కట్టలేక డబ్బులు ఎవరో పాములు వస్తున్నాయని చెప్తాను. పక్కనోడు ఎవడో వచ్చి కడతాడు అనుకో, నేను ఆ ఇంట్లో ఉండడం ఎందుకు ఇంకా? సో ఆయన ఆ పులివెందుల్లో డెవలప్మెంట్ చేయని దానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి డెవలప్ చేస్తుంది. అక్కడ అసలే ఈగో ఎక్కువ, మెంటల్ మించింది ఉండదు. అది ఈగో ఎక్కువ ఆయనకి. ఏడిపోయినాడు మోహన్ చల్లకుంటే వెళ్ళిపోయినాడు. సార్ నాకు ఇందాక మీరు చెప్తా ఉంటే టాపిక్లోకి వస్తాను. నాకు కొంచెం జగన్మోహన్ రెడ్డి లాగే కొద్దిమేర మెంటల్ ఉండదు. ఆ మెంటల్ మేర మర్చిపోతానని ఒక విషయం చెప్తాను. చెప్పండి. మధ్యలో ఇలా ఉంటుంది నా విషయంలో. విషయం ఏంటంటే సార్, మొన్న అనుకుంటా మీరు కూడా చూసి ఉండొచ్చు ఒక క్లిప్పు. బాబు గారిని హేళన చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు సార్. ఇది వాళ్ళ కార్యకర్తల సమావేశంలో ఎప్పుడుదో బయటకు వచ్చింది ఆ వీడియో. ఇప్పుడు ఈ బాబు గారిని అంటే గలీజ్గా మాట్లాడటం, ఆయన చెప్పడం ఆ కార్యకర్తలను ముందులో కొంతమందిని పెట్టుకొని 75 ఏళ్ళు 76 ఏళ్ళు పెద్ద మనిషికి, రేపు మాపో 80 ఏళ్ళు దాటుతున్నాయి, 2047 అంట. అప్పుడు ఎవడు ఉంటాడు, ఎవడు చస్తాడు అని అంటున్నాడు. ఎవడు ఉంటాడు, ఎవడు చస్తాడు అని అనుకుంటే ఈయన పైన కూడా ఈయనకు నమ్మకం లేదు. ఈయనైనా బతుకుంటాడా అనేది కూడా నమ్మకం లేదు. 53 ఏళ్ళలో ఇప్పుడు 2047 జగన్మోహన్ రెడ్డి బతుకుంటాడా? అదే కదా సార్. అంటే నేను బతుకునో అని నా దగ్గర ఇప్పుడు ఒక 30 కోట్లు డబ్బులు ఉంటాయనుకోండి, ఈ రోజు నుంచి దాన్ని కరగబెడతానే ఉంటే ఒకవేళ నేను 2-3 ఏళ్ళు ఖాళీ చేసేస్తాను, నా లైఫ్ టైం ఇంకొక 10 ఏళ్ళు ఉంటుంది. మళ్ళీ ఏం అడగతే నాలా నేనా? మీరు చెప్పండి. అది సో అట్లాంటిది రాష్ట్ర ప్రజలు బాధ్యతాయుతంగా ఒక సీఎం చేతిలో ఒక తండ్రి లాంటి స్థానం ఇచ్చి కూర్చొని పెడితే రేపో మొన్నాడో ఎవడు ఉంటాడో ఎవడు చచ్చాడో అనే ఆలోచన లేదు సార్. అది బాబు గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి దాంట్లో కూడా ఒక పాయింటే. బాబు గారికి 80 ఏళ్ళలో డ్యూరేషన్ ఎట్లుంటుంది చెప్పలేము, కానీ ఆయన ఆలోచన అంతా రాష్ట్రం పైనే ఉంటుంది. మీరు చెప్పింది ఏంటంటే నాకు ఒకటి గుర్తుకు వస్తుందండి సార్. మా తాతగారి హయాంలో మా ఇంటి పెరట్లో ఒక జామ చెట్టు, ఒక మామిడి చెట్టు వేస్తుంది. అవును. మా తాతగారు చనిపోయి దాదాపు 35 సంవత్సరాలు అయిపోయింది. ఓకే. మా తాతగారు చనిపోయి ఇప్పటికీ మేము ఆ మామిడి పళ్ళును జామ పళ్ళు తింటూనే ఉన్నాం. మామిడి పళ్ళు తింటూనే ఉన్నాం. మా నాన్నగారి తరం వెళ్ళిపోయింది, ఇప్పుడు మా తరం వస్తుంది. సో అంటే ఇక అభివృద్ధి జరిగినాక ఫలాలు ముందు రోజుల్లో ప్రజలు తింటూనే ఉంటారు. అంతే కదా సార్. ప్రజలు కానీ యువత కానీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బతుకుంటే ఎవరికి కావాలి, చచ్చిపోతే ఎవరికి కావాలండి? ఎవరికి కావాలి సార్? ఎవరికి కావాలి? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఏదైతే మీరు 2 చెట్లు ఉన్నాయి, మేము నా తరాల వాళ్ళు కూడా పనిచేస్తుందని, మీ తరాల వాళ్ళతో మీకు గొడవలు ఉండకపోవచ్చు, ఏదైనా సిచ్యువేషన్ అని చెప్పాను కదా. కానీ నీ పైన ఇష్టం ఉన్నా లేకున్నా మీ తరాల వాళ్ళు నువ్వు చేసిన మంచి పనిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఆ ముసలోడు ఇది చేసి చచ్చిపోయినాడు లేరా, మా నాయన ఇది చేసినాడు, ఇట్లా అనుకుంటారు. వాస్తవంగా మీరు ఎట్లాంటోళ్ళైనా కావచ్చు, మంచి చేసినా చెడ్డ చేసినా తరాలకు మనం ఏమందించాం అనేది ప్రాముఖ్యంలోకి వస్తుంది. అంత హీనమానంగా 2047 అంట డాక్యుమెంట్ అంట. బాబు గారు ఇప్పుడు ఏదైతే కాళ్ళకు బలపం కట్టుకొని తిరుగుతున్నాడు ఇవాళ, ఈ వయసులో ఆయన తిరిగే పని లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి మంచి సలహాలు ఇస్తున్నాడు సాక్షాత్ బాబు గారికి. అయ్యా బాబు గారు మీరు ప్రశాంతంగా ఉన్న స్వామి, నేను కూడా అదే కోరుకున్నాను జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు. అట్లా లేడు బాబు గారు. మనం చెప్పినా వినే పరిస్థితిలో లేడు.
1999లో సార్ టోటల్ సబ్జెక్ట్ డీవియేషన్ నాకు ఈ టైం అయితే ఇవ్వండి నేను చెప్తున్నాను. 1999లో బాబు గారు హైదరాబాద్లో ఏదైతే ఇదే బిల్ గేట్స్ వీళ్ళని కలిసి ఆడ ఇదొక పెద్ద కంపెనీ పెట్టాడో అప్పటి నుంచి హైదరాబాద్ బూమ్ అయిపోయింది. బాబు గారు ఏదైతే కలగన్నాడో 2020 విజన్ అని సక్రమంగా ఫుల్ఫిల్ అయిపోయింది సార్. దేశం యొక్క తలసరి ఆదాయం ఎవరితో ఎక్కువ ఉన్నదంటే తెలంగాణ ఓడితే, హైదరాబాద్ ఓడితే. బాబు గారు చేసిన ఆలోచన దాని ఫలం 2020కి అక్షరాలు దక్కింది. మధ్యలో బాబు గారు సీఎంగా లేకుండా ఎన్ని టర్మ్స్ అయిపోయింది సార్ 1999 నుంచి 2020 వరకు. కానీ ఆయన పనిచేసిన కొద్ది టర్మ్స్లోనే సీఎంగా మిగిలిన వాళ్ళు కాకులు కత్తలు మాత్రం వేరే వాళ్ళు పాలించారు. ఆ టైంలో బాబు గారు ఉంటే ఇండియా లెవెల్లో హైదరాబాద్ ఇంకో రేంజ్లో ఉండేది. ఆ కొద్ది టైంలో కూడా ఆయన విజన్ ఫుల్ఫిల్ అయిపోయింది 2020 అని. సో ఇప్పుడు 2047కి మన తలసాదాయం ఈ రేంజ్లో ఉండాలా, ప్రపంచంలో ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలని ఆయన కలగన్నాడు. నేను ఉన్నే లేకుండా నా రాష్ట్ర ప్రజలు నన్ను, నా తెలుగు ప్రజలు ఇంత అభిమానించారు. నేను జైల్లో ఉంటే దేశ విదేశాల్లో ప్రపంచం అంతా రోడ్లపైకి వచ్చాను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నేను వీళ్లకు రుణపడి ఉన్నాను అని చెప్పి వీళ్ళ కోసం ఏదో చేయాలని అనుక్షణం తపన పడుతున్నాడు. ఇప్పుడు టాపిక్ వస్తున్నా సార్, మీరు చెప్పినట్లు ఈ యొక్క ఇడ్లీ బండోళ్ళు, ఈ యొక్క చైనా వాళ్ళు ఉంటారు కదా సార్, నూడిల్స్ బండోళ్ళు, ఈ చేపల మార్కెట్లో ఈ చేపలు ఇస్తూ ఉంటారు కదా సార్, ఇట్టాటోళ్ళని తీసుకొచ్చి ఈయన ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గతంలో కొన్ని లక్షల కోట్లు, 14 లక్షలు సిగ్గానే ఉండాలా, 14 లక్షలు కాదు 1,40,000 కోట్లు చెప్పింటే బాగా కష్టపడినాడు రా స్వామి అని ఎవడైనా ఆలోచన ఉంటుంది. అది ఉండదు. నక్కకి నాగలోకంత తేడా చూపిస్తారు సాక్షివాడు జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు. 14 లక్షల కోట్లు అన్నాడు. అది ఎట్టమైనా ఏమో నాకు తెలియదు. కానీ అయితే ఓడు మళ్ళీ ఆయన గుడ్డ అమ్మరాదని ఆయన మళ్ళీ మీడియా సమావేశాల్లో పెట్టి నిజంగా 14 లక్షల కోట్లు నేను ఒక అబద్ధం చెప్తాను బా, దాన్ని నమ్మించడానికి దాంట్లో నేను దాన్ని బిగ్ బాస్లో మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాను. నేను ఇదే నిజమని ఆ ఊహాలోకంలో ఉండిపోతా. దానితో నాకు ఎనర్జీ సాక్షి అనేది ఇస్తుంది. సో గత వైసీపీ ప్రభుత్వం అంతా ఈ యొక్క రియాలిటీ షోలో ఉన్నారు. నిజంగా 14 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని స్వయంగా వాళ్ళే నమ్మినారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. దాన్ని ప్రజల్లో పోయి గర్వంగా పోయినారు. ఇప్పుడు బాబు గారి శాంపుల్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ప్రజల దగ్గర డూపు కొట్టేది ఉండదు. ఈ క్షణాన డూపు కొట్టుకుంటామో నిజాలు చెప్తున్నామో అది బాబు గారి పైన అభిమానంతో నా బొట్టోళ్ళు చెప్తారు. కానీ బాబు గారు ఏం చేస్తున్నారు, వచ్చి ఇక్కడ మీడియా సమావేశం పెట్టి మేము అది తెచ్చాము ఇది తెచ్చాము, ఏం సొల్లు మాటలు చెప్పట్లేదు సార్. ఉన్నది నేను చెప్తున్నాను. ఎక్కడున్నాడు బాబు గారు? వచ్చినాడు ఢిల్లీ పోయినాడు. అక్కడ మోడీ గారు కావచ్చు, అనేక మంది సెంట్రల్ మినిస్టర్ ఉంటారు కదా, అక్కడ పోయి బాబు గారు ఏ పెట్టుబడులు తేడా ఉన్నాడైతే వాళ్ళ ముందు మొహం చూపించగలుగుతాడా? వాస్తవంగా దావోసు పోయిచ్చాము బా, ఏం తెచ్చామని వాళ్ళు అడిగిన అనుకున్నాయని మానసికంగా మనిషి మాట్లాడదానికి కూడా హక్కు ఉండదు. బాబు గారు అక్కడ పోయినాడు. ఎందుకు? అక్కడ ఎక్కడైతే కొన్ని ఎంఓయూలు చేసుకొని వచ్చారో, కొంతమందితో మాట్లాడుకొని వచ్చాడో పెద్ద పెద్ద కంపెనీలతో, దానికి అనుగుణంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా మన ఇప్పుడు విద్యుత్తుకు సంబంధించి మనం ఒక రాయితీ ఇస్తాం అనుకోండి సార్, గ్రీన్ ఎనర్జీ అని కాదు, నేనంటే ఏంటంటే పలానా కంపెనీస్ ఇక్కడికి వస్తాయనుకోండి, ఒక విద్యుత్తుకు సంబంధించి కావచ్చు, ఒక వాటర్ ఫెసిలిటీ కావచ్చు, కొన్ని అనుబంధ పరిశ్రమలు కావచ్చు, వాటికి అంత పెట్టుబడి పెట్టలేనప్పుడు గవర్నమెంట్ కాస్త ఎనర్జీ ఇవ్వాలి, వాళ్ళకి రాయితీలు ఇవ్వాలా. సార్ మేము ఈ మాదిరి వాళ్ళు మా నుంచి ఇది ఆశిస్తున్నారు, నేనైతే మాట ఇచ్చేసి వచ్చిన్నాను, మా రాష్ట్రం నుంచి మాకు డెవలప్మెంట్ అనేది కావాలా, కానీ మా రాష్ట్ర స్థాయి, మా రాష్ట్ర శక్తి ఇంతే అండి, దీనికి మేము 30% మేర వాళ్ళకి రాయితీ ఇస్తున్నాము, ఇంకొక 7-8%, 10% మీ కేంద్ర సహకారంగానే ఉంటే బాగుంటుందని అక్కడ ఏదైతే కంపెనీతో మాట్లాడుకొని వచ్చినాడో డైరెక్ట్గా ఆడు ఇన్వాల్వ్ అయ్యి ఢిల్లీలో ఆ విషయం పైన పనిలోనే ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చి డూప్ ఏం కొట్లా. అది సార్, అది బాబు గారు ఆలోచన ఆ విధంగా ఉండదు. స్వయం లోకేష్ బాబు గారు చూడండి, బర్త్డే పూట కూడా ఆడ దావోస్లో స్విట్జర్లాండ్ దావోస్లో ఈయన అన్నాడు గుడ్డమన్నదో, ఎముకలు కొరికే చలిలో స్నానం చేయము, దాన్ని మేము ఆడికి పోయినా ఉంటుంది గొప్ప సంగతి, దుప్పటి కప్పుకున్నాము, ఆడికి పోయినా ఉంటుంది గొప్ప సంగతి, మన రాష్ట్రం నుంచి దావోస్లో ఒకటి అడుగు పెట్టాలన్నా మేము హీరోలను అడుగు పెట్టాము చెప్పినాడు గర్వంగా. ఏం చేసుకొచ్చామరా అంటే చెప్పలా. అటువంటి టైంలో అందరూ జాగింగ్ చేసే సమయం ఏది, అక్కడైతే 7:30-8 గంటలు అంటే ఆల్మోస్ట్ సన్ రైజ్కి కొంచెం ముందు జాగింగ్కి వెళ్తారు. ఇది అంటే ఉన్నది 4 రోజుల టైము. ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడాలంటే ట్రాఫిక్ జామ్ అయింది. ఆ వీడియో క్లిప్ కావాలంటే మీరు యూట్యూబ్ చూడండి ఉంది. ఇట్లా గాలి వస్తానే ఉంటుంది సార్, అంటే మనం డోర్ తెరిస్తే ఆ పొగ వస్తూనే ఉంటుంది ఆ మంచుకి. ఇద్దరు ముగ్గురిని ఎవరు వాళ్ళు ఏమో ఈ బాడీ గార్డ్లో లేకుంటే బౌన్సర్లు కాదు, వాళ్ళు కూడా ఈయనకు సంబంధించిన పర్సనల్ ఉంటారు కదా సార్, దాన్ని ఏమంటారు, పర్సనల్ అధికారులు, వాళ్ళు చేసినంత నోట్ చేసుకోవడానికి పిఎస్లో. సో ఈయనతో పాటు ఆ యొక్క వీళ్ళని కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ నడిపించుకుంటా పోయినాడు. మాకేం కరపలు అనుకున్నారో ఏమో నాకు తెలియదు. బాబు గారితోనూ ఈ లోకేష్ బాబుతో కానీ ప్రయాణం చేస్తే ఈ అధికారులకి తప్పదు. అది
నిద్రలేని రాత్రులు కూడా ఉంటాయి. కానీ వాళ్ళు అది తృప్తి వెతుక్కున్నారు. వాళ్ళ అదే సార్ పనిచేసే వాళ్ళకి పని వాళ్ళు అనుకున్న తేడా. దావోస్లో కూడా లోకేష్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్ప్లే చేసి ఆయన మాట్లాడుతుంటే ప్రపంచ దిగ్గజ సంస్థల సీఈఓలందరూ నోరు వెళ్ళబెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచాన్ని ఏలబోతుందని చెప్పి లోకేష్ గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ కి మొత్తం అంత మంత్రముగ్ధులు అయిపోయారు. అవును, మీరు చెప్తా ఉంటే సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఇంగ్లీష్లో ఇంత దూరం మాట్లాడితే లాస్ట్లో ఇట్స్ టూ లెంతీ క్వశ్చన్ అని ఇట్లా సిగ్గుపడాడు అనమాట. అదే లోకేష్ బాబు మాట్లాడింది ఇంగ్లీష్ క్లిప్ నేను చూశాను. లోకేష్ బాబు ఇంగ్లీష్లో మాట్లాడిన దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే ఏం చెప్పారంటే 45 నిమిషాల పాటు ఒక టీచర్ ఎవరైనా బోర్డు పైన చెప్తే అది పిల్లోడు మైండ్లోకి ఎక్కేదానికి కొంచెం కష్టం అవ్వచ్చు, శ్రద్ధ ఆసక్తులు ఉండాలి. కానీ ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కేవలం 2 నిమిషాల్లో సార్ అది ఆ 45 నిమిషాల క్లాస్ని 2 నిమిషాలు మన మైండ్లోకి ఎక్కే విధంగా, అంటే ఆ విజువల్స్ కావచ్చు, స్వయాన మూవీ చూసినట్టు మన కళ్ళకు కనిపించేట్టు ఉంటుంది సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వీళ్ళ ఆలోచన ఆ విధంగా ఉండాలి. వీళ్ళు దాంతోపాటు అబ్బా కొడుకులు వీళ్ళు చెప్పినట్టు మా యాసలో మేము చెప్తున్నాం సార్, ఏమనుకోవద్దు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే పోయి వాళ్ళ కాడి నుంచి వీళ్ళ ఆఫర్ పొందాలనుకోవట్లా. వీళ్ళ ఆఫర్ అంటే మనలో ఎంత శక్తి ఉన్నది అనేది వాళ్ళు కన్వే చేశాడు. ఏమని కన్వే చేశారు? అయ్యా మా దగ్గర ఈ శక్తి ఉన్నది, మానవ వనరులు ఉన్నాయి, అదేవిధంగా సహజ వనరులు ఉన్నాయి, మేము ఇది ఇస్తున్నాము. భారతదేశం అనేది నెంబర్ 1 దేంట్లైనా, ఈ యొక్క మానవ వనరుల్లో కావచ్చు అనేక దాంట్లో. బట్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి అని వాళ్ళకు పోతే ఇక్కడికే పోవాలరా, ఆంధ్రప్రదేశ్కే పోవాలరా అని వాళ్ళ మైండ్లో ఇంజెక్ట్ చేసి వచ్చారు వీళ్ళిద్దరు పోయి అక్కడ ప్రతి కంపెనీతో మాట్లాడి. ఈ కోవలో సార్ కాగ్నిజెంట్ అనే కంపెనీ అతి త్వరలో మన దాని రాబోతుంది. కాగ్నిజెంట్ CEO రవికుమార్, ఒకసారి నేను అప్రస్తుతం అనుకోండి లేదా చూసి చెప్పంటే చెప్తాను, అది ఇంగ్లీష్లో ట్వీట్. మళ్ళీ నేను అదే పనిగా మొబైల్ చూసి చెప్తున్నాను సార్, ఎందుకంటే ఇప్పుడు కాగ్నిజెంట్ CEOలో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంటారు, వాళ్ళు సాక్షి వాళ్ళు, అందుకోసం చూసి చెప్పాల్సి వస్తుంది. ఫేక్ మాటలు, ఫేక్ రాతలు జగన్మోహన్ రెడ్డి సాక్షి వైసీపీ వాళ్ళు ఎట్లో ఇప్పుడు దాకా ఈయన బిల్ గేట్స్ కూడా తెలుగుదేశం వాడు అనలా వాళ్ళు ఎట్లా అంటే విచక్షణ ఉన్నది అనుకుంటా. సాక్షి వాడికి అంత కొద్దిమేర విచక్షణ పనిచేస్తుంది. సాటిస్ఫాక్టరీగా సార్ నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. హ్యాడ్ ఎ టెరిఫిక్ మీటింగ్ విత్ ద డిలైట్ఫుల్, ఆయన ఐడి పేరు రవికుమార్ అని, CEO ఆఫ్ టెక్నాలజీ జైంట్ కాగ్నిజెంట్, హ్యాడ్ ఎ టెరిఫిక్ మీటింగ్ సాటిస్ఫాక్టరీగా. ఇప్పుడు దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదు. నారా లోకేష్ గారు ట్వీట్ చేశాడు అనుకోండి, సంవత్సరం 2 నెలలు 3 నెలలు అవుతుంది. స్టే ట్యూన్ అంటే వీళ్ళ మాత్రం వాళ్ళు అక్కడ చైనా బండ్లు, ఈ యొక్క గోబీ బండ్లు ఎతకొచ్చిన వాళ్ళు కదా సార్. ఈయన మాదిరి పెట్టంటే ఆయన పరువుకు సంబంధించిన విషయం. ఆ మీటింగ్ ఎంత సాటిస్ఫాక్టరీ లేదు పెట్టింటారా ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాను. సో ఒక్కటి సార్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత కావచ్చు, ఈ కాగ్నిజెంట్ వీళ్ళు కావచ్చు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలని శాసించగలుగుతారు వాళ్ళు. దిగ్గజ సంస్థలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలని శాసించగలుగుతారు. అటువంటి ఆయన రిప్లై ఇస్తూ, థ్యాంక్స్ నారా లోకేష్ ఫర్ ద వండర్ఫుల్ మీటింగ్, ద ఎనర్జీ, ద ప్యాషన్ అండ్ ఫోకస్ ఆన్ ఎగ్జిక్యూషన్ ఇస్ టెరిఫిక్. ద ఎనర్జీ, ద ప్యాషన్ అండ్ ఫోకస్ ఆన్ ఎగ్జిక్యూషన్ ఇస్ టెరిఫిక్. అంటే నారా లోకేష్ గారు మీరు అన్నట్టు అంతకుముందు గతంలో అనేవాళ్ళు కదా, పప్పు గిప్పు ఏదో ఆర్టిస్టులు అనేవాళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు. ఈయన నారా లోకేష్ గారు కన్వే చేస్తూ అంటే ఎంత తగతగలాడేట్టుగా నిజంగా ఏఐ రూపంలో చూపించినట్టు ఆ డిస్కషన్ జరిగింది వీళ్ళిద్దరికి, రవికుమార్కి ఈయనకి మధ్య. ఆన్ ఫోకస్ ఇస్ టెరిఫిక్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద పార్ట్నర్షిప్. ఆయన పార్ట్నర్షిప్ కోసం వెయిట్ చేస్తున్నాను. అవును, వీళ్ళు అక్కడికి వెళ్ళిన దాంట్లో 100% సఫలమై వచ్చారు సార్ వీళ్ళు. దాంతోపాటు TCS కంపెనీ అతి త్వరలో వస్తుంది, ఆల్రెడీ MOUలు అన్నీ అయిపోయినాయి. అదేవిధంగా ఇక్కడ వైజాగ్లో ఇది సార్, ఇది సూపర్ ఐకానిక్ బిల్డింగు. ఇన్ని రోజులు నేను మైక్రోసాఫ్ట్ అనుకున్నాను, మైక్రోసాఫ్ట్ ఇంకొకటి కంపెనీ అర్థం కావట్లేదు, అది ఇంకా బయట పెట్టట్లేదు. ఎందుకంటే ఈ రాక్షసులు రామందులు మనం చూసాం, కొన్ని లేనిపోయినట్టు అగాధాలు సృష్టిస్తూ ఉంటారు. ఆఖరికి ఇదో మాకు అమరావతికి నిధులు కావాలి స్వామి అని వరల్డ్ బ్యాంక్కి అప్లై చేస్తే వరల్డ్ బ్యాంక్ కూడా ఆకాశ రామోత్తరాలు రాసినారు. అందుకు పాపం ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా భయపడిందేమో నాకు నిజంగా తెలియదు. కానీ ఆ పెద్ద కంపెనీ ఏదో వెయిట్ చేస్తున్నారు, క్లారిటీ లేకుండా 3,50,000 చదరపు అడుగులతో ఆ బిల్డింగ్లో 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ సార్ వాళ్ళకు రిజర్వేషన్ చేస్తున్నారు. 5 ఫ్లోర్లలో అవును.
సో వాళ్ళకి రిజర్వ్ చేసి పెట్టేస్తున్నారు ఆ పెద్ద కంపెనీ కోసం 3,50,000 చదరపు అడుగులతో. ఆ కంపెనీ కూడా వచ్చిందంటే ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడినాం ఒక విషయం, తెలంగాణలో మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మిగిలిన కంపెనీస్ ఒరే ఓల్డ్ పోంగా మన కేంద్ర స్వామి అని ధైర్యంగా అనుబంధ సంస్థలన్నీ ఎక్కడికెక్కడ పెద్ద కంపెనీలన్నీ అంత ఆహ్లాదంగా తయారైపోయినాయి. సో అదేవిధంగా టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ మాట్లాడినారు, వాళ్ళు ఆల్రెడీ చర్చలో ఉన్నారు. మనం చెప్పే పెద్ద కంపెనీ కావచ్చు, ఇప్పుడు అశోక్ లైలాండ్ ఇవన్నీ ఎన్ని రకరకాలు తీసారు, ఎన్ని కంపెనీస్ చెప్పుకుంటే మనం మరీ పెద్ద కంపెనీలు ఇంటర్నేషనల్గా అనేది ఆ లెవెల్లో చూస్తా మాట్లాడుతున్నాను. సో అవి వచ్చినప్పుడు రాష్ట్ర భవిష్యత్తు వేరే విధంగా తయారవుతుంది, అంటే ద బెస్ట్ ఇన్ ద ఇండియా తయారవుతుంది నేనైతే నమ్ముతున్నాను. సో వీళ్ళు ఏ విధంగా అయితే అనుకున్నారు సాక్షి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి, ఇటువంటి కంపెనీ వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రజలకు ఒక పక్క పండుగ వాతావరణం ఉంటే ఆటోమామ్ వీళ్ళ గుండెలో వెళ్తూ ఉంటుంది, అక్షరాలు జరుగుతూనే ఉంటుంది. మీరు ఈ లోపు ఏదో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ టీడీపీ అడిగిని చంద్రబాబు డబ్బులు ఇచ్చినాడు ఇవన్నీ వీళ్ళు రాసుకుంటూ ఉంటారు, కానీ మ్యాటర్ వేరే. సో ఓకే, ఒక పక్కన బిల్ గేట్స్ చంద్రబాబు గారితో మీటింగ్ అయింది దావోస్ లో, ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, ఒక పక్కన కాగ్నిజెంట్ అయింది, మరో పక్కన టీసీఎస్, మరో పక్కన మైక్రోసాఫ్ట్, ఇంకా కంపెనీస్ విశాఖపట్నం వస్తున్నాయి, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం విరాజిల్లబోతుంది. మరి ఏంటండి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ఇక్కడ 2 నెలల్లో నా ప్రభుత్వం వస్తుందని చెప్పి కడప డిఎస్పీని బెదిరిస్తున్నాడు, కడప నాయక్ గారిని. కడప డిఎస్పీని బెదిరించారు గతంలో మనం చూసాం, రే మధుసూదన్ నీ ప్రాణం తెచ్చా, నీ అంతు తెచ్చా అనే విధంగా. అంటే 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడా ఏపీకి? చెప్తాను సార్, అంటే ఎక్కడ అవకాశం ఉంటే ఐపీఎస్ ఆఫీసర్ పైన ఒంటికాల మీద లేస్తున్నాడు. సుబ్బరాయుడు నేను 7 సముద్రాలు అవుతున్నా ఎత్తకొచ్చాను అట్ట అనుకున్నాము, ఏరి ఎత్తేస్తాను అంటే వీళ్ళ డిఎన్ఏలో అది ఉన్నది. ఈయన ఏంటంటే ఈయన ఏ విధంగా ఆయన ఆలోచన మనస్తత్వం నాకు కూడా అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయో వాటికి అనుగుణంగా చిన్న చిన్న కంపెనీలు కూడా వస్తున్నాయి. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంద్రా అనే విధంగా ఐపీఎస్ ఆఫీసర్ పైకి ఈ మహేంద్ర దండయాత్రలు చేస్తూ ఉంటే వాళ్ళు ప్రతిరోజు సార్ మొత్తం పెద్ద పెద్ద కంపెనీలతోనూ చిన్న కంపెనీలతోనూ బాబు గారు లోకేష్ గారు మాట్లాడడం అయిపోయినాక లాస్ట్ ఒక క్వశ్చన్, మీరు ఈ ప్రభుత్వంలోనే ఉంటారని గ్యారెంటీ ఏమి, రేపు ఆ సైతాన్ని వస్తే మా పరిస్థితి ఏంది, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. దానికి వాళ్ళ మైండ్లో ఈ యొక్క విషయాన్ని నింపే విధంగా రేపు వచ్చేది మేమే మీ ప్రాణాలు తీసేస్తాము, ఈయన పోకడలు ఈ విధంగా ఉన్నాయి. ఏదంటారు కదా సార్, కోర్టులు సుమోటోకి కేసు కదా, ఈ పిచ్చి మాటల్ని నమ్మే పరిస్థితులు అయితే ఎవరు లేరు. అక్షరాలు 2 నెలల్లో ఎలా ముఖ్యమంత్రి అయిపోతానని తింగర మాటలు ఎలా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు ఎలా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా సార్, 2 నెలలు అన్నాడు కదా, ఈరోజు జనవరి 24, ఫిబ్రవరి 24, మార్చి 24, 10 రోజులు ఎక్స్ట్రా టైం తీసుకొని ప్రభుత్వంలో ఆయన సీఎం అయ్యేది పక్కన పెడదాం. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన బాగున్నది, అంత మంచి నాయకుడు మిస్ అయిపోయినాము అని చెప్పి 5 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయితే ముందు ఒక మాట అన్నా అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డి స్థాయిని గుర్తుపెట్టుకొని నేను కుదిర్చుకొని చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి కన్నా సీఎం అయితే లేదా ప్రభుత్వం పడిపోతే నా జీవితంలో నేను వీడియోలు చేయను. జగన్మోహన్ రెడ్డి పైన గెలిచాను కాబట్టి నేను నిజంగా హీరోగా భావిస్తాను సార్. భావించి నా జీవితం అంతా జగన్మోహన్ రెడ్డికి దాసోహం చేస్తా, జగన్మోహన్ రెడ్డి పైన నేను వీడియో చేస్తానే ఉంటా. నా పరివారాన్ని ఒక 10 మందిని తీసుకొని 10 మందితో జగన్మోహన్ రెడ్డి పైన వీడియోలు చేస్తానే ఉంటా. ఏది ఈ ప్రభుత్వం పడిపోయినా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయినా అని నా క్వశ్చన్ అన్నా అనుకున్నా. అది కూడా కాదు, ఈ ప్రభుత్వంలోని 5 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి పంచం చేరితే చాలు నా జీవితం అంతా జగన్మోహన్ రెడ్డి దాసోహం చేస్తానే ఉంటా సార్. ఎందుకు పిచ్చి మాటలు, ఏమన్నా లండన్ మందులు ఏమన్నా ఏమన్నా ఓవర్డోస్ అయిపోయిందా నాకు అర్థం కావట్లేదు. ఓకే అండి, చూద్దామండి. జగన్మోహన్ రెడ్డి పిచ్చి మాటలకైతే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. 2 నెలల్లో ఏం ఎలక్షన్లు వస్తాయి, ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఇలా పరిగెడుతుంటే 2 నెలల్లో ఎన్నికలు రావటం, ఈయన మళ్ళీ సీఎం అయిపోవడం కలగంటున్నాడా, పిచ్చెక్కిందా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని పరిస్థితి, ప్రజలంతా నవ్వుకుంటున్నారు. విచిత్రంగా సార్ ఏదో జరిగింది అనుకుందాం, మీ ఓకో నా ఓకో దేశ ప్రజలు ఓ కూడా అందదు, సెంట్రల్ ప్రభుత్వం పడిపోయింది, ఆంధ్ర ప్రభుత్వం పడిపోయింది కూడా అనుకుందాం, ఏం జరిగో మనకు తెలియదు అనుకోని ఎలక్షన్ అనేది ఒక సిస్టమ్, కనీసం ఒక 6 నెలలు పడుతుంది ఈ రోజు నుంచి మొదలు పెడితే. ఈ రోజు ప్రభుత్వం పడిపోతే ఏం పిచ్చి మాటలో 2 నెలలకు ఎలక్షన్లకు వస్తా అనేది, నేను ఆ ధైర్యంతో నా మాట నేను ఛాలెంజ్ చూసినా సార్. ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తరఫున ఎవరున్నా సరే ఆ ఛాలెంజ్ తీసుకుంటే నేను రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.